సరే, అంటే 10 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. సరే, రాష్ట్రం విభజన సమస్యలు ఇవన్నీ పక్కన పెడితే 10 ఏళ్ల కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి అనేక ఇబ్బందులు పడ్డారనేది అనుకుంటూ ఉంటారు. సో సహజంగానే పార్టీ అధికారంలోకి రాగానే వాళ్ళు పదవులు కోరుకుంటూ ఉంటారు. అయితే విచిత్రం ఏంటంటే తెలుగుదేశం అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు, బయట పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ మంది పదవులు లభిస్తున్నాయి. తెలుగుదేశాన్ని నిజంగా మొదటి నుంచి అట్టిపెట్టుకున్నటువంటి వాళ్ళని దూరం పెట్టేశారు చంద్రబాబు గారు అని అంటున్నారు. అంటే మీకు కూడా అంటే మీరు మంత్రిగా ఉన్నారు, అయినప్పటికీ మీకు ఒక క్యాబినెట్ హోదాలో ఒక కార్పొరేషన్ ఇవ్వటం అనేది జరిగింది. అంటే మీరు ఎన్నికల తర్వాత జాయిన్ అయినప్పటికీ మీకు ఒక పదవి వచ్చింది. దానికి కారణాలు ఏంటి? దాన్ని ఏ విధంగా చెప్పగలుగుతారు? మొన్నే లోకేష్ గారు ఒక సమావేశంలో చెప్పారు, బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇప్పటివరకు 2% ఆఫ్ పదవులే ఇచ్చారు. 98% తెలుగుదేశంలో మొదట వచ్చిన వాళ్ళకే ఇచ్చారు. ఆ 2% పదవులు కూడా ఆ సామాజిక సమీకరణ, ఆ లోకల్ ఈక్వేషన్స్, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ చూసి ఇచ్చారు. తర్వాత నాకు సంబంధించి అదేం క్యాబినెట్ ర్యాంక్ కాదు నాది, ఇదే ఒక ప్రోటోకాల్ అంతే, ఒక చిన్న పోస్ట్ అది. అంటే క్యాబినెట్ ర్యాంకు ఇవ్వలేదా, లేకపోతే దానికి అసలు లేదా? దానికి లేదు, ఇవ్వాలని ఉన్నా. ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్, జరుగుతుంది అని చూడాలి. ఓకే, దానికి లేదు, అది చిన్న పోస్ట్ అది. అయినా కానీ నాయకత్వం ఇచ్చింది, దాన్ని మొబిలైజ్ చేయాలి కాబట్టి చేస్తూ ఉన్నాం. సార్, అంటే మీ సేవలు ఇంకా పార్టీ ఏ విధంగా ఉపయోగించుకుంటారు చూడాలి. ఇప్పుడు స్పోక్స్ పర్సన్స్గా వాడుకుంటున్నారు. బాబు గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ బాగానే గౌరవిస్తున్నారు. మరి ఎలాంటి అవకాశాలు ఇస్తారో చూడాలి. వాళ్ళ ఇష్టం, వాళ్ళకున్న పరిమితులు, వాళ్ళకున్న అవకాశాల మేరకు ఇస్తారు. అంటే ఇప్పుడు మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఇస్తున్నటువంటి ప్రకటనలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కువ జగన్మోహన్ గారిని టార్గెట్ చేస్తున్నట్టుంది. నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ నా స్టైల్ ఆఫ్ ప్రెస్ మీట్ కానీ, నా స్టైల్ ఆఫ్ మీటింగ్స్ కానీ మీరు చూస్తారు, సబ్జెక్టుగా మాట్లాడతాను. ఆ సబ్జెక్టులో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఎలా ఉంటే బాగుంటుందో కూడా చాలా సలహా ఇచ్చాను. ఆయనకి ఒక సూచనగా ఉంటుంది. ఆయన మాట్లాడిన దాంట్లో ఉన్న లోపాన్ని ఎత్తి చూపుతాను నేను, అంతేగాని వ్యక్తిగతంగా ఎవరిని పర్సనల్గా నేను గతంలో మాట్లాడను, ఇప్పుడు కూడా మాట్లాడను. అది యాజ్ ఏ పార్టీ, తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్గా ఇప్పుడున్న కల్చర్లో ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటా ఉన్నాం, ఒకళ్ళనొకళ్ళు చాలా ఫిల్దీ లాంగ్వేజ్ వాడుతూ ఉన్నాం. అది ఏ పార్టీ అయినా సరే. నా నేచర్లో అది లేదు. నేను వైసీపీని విమర్శించినా అది సబ్జెక్టుగానే విమర్శించి, ఎప్పుడు వ్యక్తిగతంగా కాదు. సార్, 10 సంవత్సరాలు మీరు 2 దఫాలు ఎమ్మెల్యేగా తర్వాత మంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో మీరు అసెంబ్లీలో తెలుగుదేశాన్ని టార్గెట్ చేస్తా విమర్శలు చేశారు, ప్రతిపక్షాన్ని. ఎస్పెషల్లీ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారిని కూడా, ఆయన అనుసరించిన విధానాలను కూడా మీరు బాగా బాహాటంగా విమర్శించారు. సో అప్పటికి ఇప్పటికి ఏమైనా క్వాలిటేటివ్ చేంజ్ ఏమైనా వచ్చిందని అనుకుంటున్నారా టీడీపీలో? అంటే ఆయనే చెప్పుకున్నారు కదా, 2004కి ముందు ఆయన విధానాల్లో లోపాలు ఉన్నాయి. ఆ లోపాన్ని ఎత్తి చూపాను నేను. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అలా జరిగింది, ఆ టైంలో అలా జరిగింది, ఆ టైంలో విత్ ఎవిడెన్స్, విత్ బుక్స్, విత్ లిటరేచర్ నేను ఎస్టాబ్లిష్ చేసేవాడిని. ఇప్పుడు కూడా చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా చాలాసార్లు నా క్లిప్పింగ్ చూస్తే మీకే అర్థం. మీరంటే చాలా గౌరవం అండి చంద్రబాబు గారు, మీరు ఎన్టీ రామారావు గారు అల్లుడు కావడం వల్ల నాకు చాలా గౌరవం అండి అని ప్రత్యేకంగా చెప్పేవాడిని సభలో నేను. అయితే ఏంటంటే ఆయన పాలసీస్ మీద నేను బాగా తీవ్రంగా అటాక్ చేశాను. ఆ పాలసీస్లో ఉన్న లోపాలని నాకు తెలిసిన విధానంలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే తర్వాత ఆయన చెప్పారు కదా, ఇప్పుడు 2014లో చెప్పాడు కదా, నేను అప్పుడు కొన్ని విషయాల్లో పొరపాటు చేశాను, కొన్ని విషయాల్లో ఇలా ఉండాల్సింది, రైతుల విషయంలో ఇలా ఉండాల్సింది, పేదల సంక్షేమం పట్ల ఇలా ఉండాల్సింది, నేను చేంజ్ చేసుకున్నాను, నేను మారాను అని ఆయనే చెప్తా ఉన్నారు. ఆయన అందులో చెప్పారు, కానీ దానికంటే ఇంకా వేగంగా ఆయన పాలసీస్ అమలు చేస్తున్నట్టున్నారు. ఉదాహరణకి రాజధాని భూములు, 4 పంటలు పండే భూముల్ని భూ సమీకరణ, పూలింగ్ ద్వారా తీసుకోవటం, ఇవన్నీ చూస్తే అంటే గతంలో ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా చేస్తున్నారనేటువంటి ఒక విమర్శ వినపడుతుంది. అంటే కొంచెం ఇంపార్షియల్గా చూస్తే, అంటే మీరనే విమర్శని నేను సద్విమర్శ తీసుకుంటూ, రాజధాని కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో ఆ బిల్లు మీద చర్చ జరిగింది. అంటే బిల్లు మీద ఓటింగ్ జరిగింది, అభిప్రాయాలు చెప్పారు. అంటే గొడవల వల్ల ఎవరు చర్చించలేదు, కానీ ఆ డిబేట్స్, మీడియా పాయింట్స్ దగ్గర, లేకపోతే అసెంబ్లీలో కూడా ఒక తీర్మానాలు జరిగాయి. నేను 14 తీర్మానాలు ఇచ్చాను. నేను ఒక్కనే ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ సభ్యుల్లో
14 తీర్మానాలు ఇచ్చి నేను ఒక్కడిని అమెండ్మెంట్స్ ఇచ్చాను, అమెండ్మెంట్స్ టు ది మెయిన్ బిల్, విభజన బిల్కి. దానిలో ఒక అమెండ్మెంట్ ఏంటంటే అమరావతిని రాజధాని చేయాలి కొత్త రాష్ట్రానికి. ఎప్పుడు అమరావతి ఇచ్చారండి మీరు అమెండ్మెంట్? 2014 ఫిబ్రవరిలో అసెంబ్లీ అంటే అక్కడ ఢిల్లీలోనా? అసెంబ్లీలో ఇచ్చారు. అసెంబ్లీలో ఇచ్చాను. ఢిల్లీలో ఆంథోనీ కమిటీకి ఇచ్చాను. శ్రీకృష్ణ కమిటీ కూడా ఇచ్చారు. శ్రీకృష్ణ కమిటీకి ఇవ్వలేదు. మన జయరాం రమేష్ గారికి ఇచ్చాను. ఆ బిల్ తయారు చేసి జయరాం రమేష్ ఇచ్చాను. సోనియా గాంధీ గారికి ఇచ్చాను. అంటే విభజన బిల్లులో ఈ ప్రతిపాదన ఈ చేసుంటే ఆంధ్రాకి బాగా జరుగుతుంది అనేది స్పష్టంగా ఆన్ పేపర్ ఇచ్చింది నేను ఒక్కడే, ఎవరు ఇవ్వలేదు. ఏమైనా కన్సిడర్ చేశారా వాటిలో? చేయలే. అదే కదా, కొన్ని ఆటోమేటిక్గా జరిగాయి, కొన్ని చేయలేదు. అవి చేసి ముఖ్యమంత్రిగా చిరంజీవి గారిని పెట్టుంటే ఇంకా జాగ్రత్తగా కొంచెం బెటర్ అయ్యేదనేది నా ప్రతిపాదనగా ఆ రోజు ఇచ్చాను. అంటే మీరు అప్పుడు అమరావతి క్యాపిటల్గా చేయాలని ఫస్ట్ ప్రతిపాదించింది మీరేనా? ఫస్ట్ నేనే. అంటే ఈ విధంగానా లేకపోతే వేరే విధంగానే అంటారా? నేను ఇప్పుడున్న పాత అమరావతిని సెంటర్ చేసుకొని హిస్టారికల్ ప్లేస్ కాబట్టి ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా కలిపి రాజధాని చేయాలని చెప్పాను నేను. అది బాగా ఉంటుంది, సెంట్రల్ లొకేటెడ్ ప్లేస్, అది చాలా వైబుల్గా ఉంటుంది, చాలా కృష్ణానది ప్రాంతం, చాలా గొప్పగా ఉంటుంది రాజధానికి అని చెప్పి నేను మంచి లొకేషన్ అని చెప్పి ఆ రోజు సవివరంగా ఇచ్చాను. మీరు అసెంబ్లీలో రికార్డ్స్లోకి వెళ్తే నా రికార్డ్స్లో ఉంది నాది. అంటే దాని మీద మీరు ఏమైనా అధ్యయనం అధ్యయనం చేసి రిపోర్ట్ ఇచ్చాను. ఆంథోనీ కమిటీ మన జయరాం రమేష్ గారికి అసెంబ్లీలో రైటింగ్ ఇచ్చాను. కిరణ్ కుమార్ రెడ్డికి అందరికి తెల్లగాయతాల మీద సంతకాలు పెట్టి ఇచ్చారు ఎమ్మెల్యేలంతా. ఆ రోజు నేను ఒక్కడే ఇవ్వాలి చివరి నిమిషం దాకా. ఇవ్వకుండా చివరి నిమిషంలో నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను ఈ అమెండ్మెంట్స్ ఇచ్చాను నేను. సో అవి పక్కన పెట్టేశారు, ఎవరు పట్టించుకుంటారు. సో ఆ అమరావతి మీరు అనుకున్నారు, కానీ ఇప్పటి చంద్రబాబు గారు ఇప్పుడు ఏమైందంటే డిఫరెంట్ ఉంది కదా, వాస్తు ఇటేదో కొండలు ఉన్నాయి, ఉండకూడదు, ఎత్తు ఉండకూడదు, ఏదో వాస్తు వాళ్ళు చెప్పడం వల్ల పైకి జరిగి మొత్తం లొకేషన్ అది ప్లేస్ ఇస్ సేమ్, బట్ ఓన్లీ పాత అమరావతి లేకుండా ఉంది మిగతాదంతా. కృష్ణానది పరివాహక ప్రాంతమే నేను అనుకున్న ప్రాంతం, నా నియోజకవర్గ ప్రాంతమే అది అంతా కూడా ప్లేస్ ఇస్ సేమ్. అందువల్ల ఈయన స్పెసిఫిక్ సిచ్యువేషన్ ఇప్పుడున్న ప్రజెంట్ రాజధాని గుడ్ లొకేషన్. మీరు అనుకునే ఫర్టైల్ ల్యాండ్స్ కొంత ఇబ్బందులు, దళితులకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు, రైతులకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా 5 crores ఆఫ్ ది పీపుల్కి కావాల్సిన ప్రెస్టీజియస్ రాజధానికి సరైన ప్లేసు అమరావతి అనేది మొట్టమొదట గుర్తించిన వ్యక్తి మాణిక్య వరప్రసాద్. నా పేరు డొక్కా మాణిక్య వరప్రసాద్. నేను 2009-14 మధ్య ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా చేశాను. అంతకుముందు 2004-9 మధ్య ఎమ్మెల్యేగా చేశాను. తాడికొండ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేశాను. నాకు సంబంధించిన కొన్ని భావాల్ని ఐ డ్రీమ్ ఛానల్తో పంచుకోవడం జరిగింది. మిత్రులంతా చూసి నాకు సలహాలు ఇచ్చినట్లయితే నేను పాటిస్తాను.